ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్ వార్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ చూసాక నాకెలా అనిపించింది? ట్రైలర్‌లో ఏమేం పాయింట్స్ ఉన్నాయి? ఇవన్నీ ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానెల్‌లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2025లో రిలీజ్ అవ్వబోతున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న వార్ 2 మూవీ. వార్ మూవీ నార్త్‌లో బ్లాక్ బస్టర్ అయ్యాక వైఆర్ఎఫ్ మూవీ టీమ్ వార్ 2 మూవీని అనౌన్స్ చేశారు. నార్త్‌లో హైప్ ఏమో వేరే లెవెల్‌లో ఉంది. అలానే సౌత్‌లో ఈ రోజు ఇంత హైప్ ఉండడానికి రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇప్పటిదాకా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో నుంచి వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈసారి లార్జ్ స్కేల్లో ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ని ఒక ఫ్రేమ్ లో క్యాస్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య క్లాష్ పెట్టడం వేరే లెవెల్ అసలు. ఎన్టీఆర్ గారు ఫుల్ లెంత్ విలన్ రోల్లో ఇప్పటిదాకా యాక్ట్ చేయలేదు. ఫ్యాన్స్ అయితే ఏగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. అండ్ మీకు తెలుసా, కోఇన్సిడెంట్లీ హితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు 2025లో వాళ్ళ 25 ఇయర్స్ ఆఫ్ సినిమాటిక్ లెగసీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. ట్రైలర్ చూసాక ఒకటే మాట, వార్ 2 ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా. టీజర్లో విఎఫ్ఎక్స్ లూప్ హోల్స్ ఉన్నప్పటికీ వాటిని ట్రైలర్లో కరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ గారిని హితిక్ రోషన్ గారిని ప్రజెంట్ చేసినవే చాలా బాగుంది. ఇట్స్ లుక్స్ లైక్ ఎన్ ఎపిక్ క్లాష్ ఆఫ్ టైటన్స్. ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్, హితిక్ రోషన్ గారి స్వాగ్, ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్. ఈ మూవీ నార్త్లో అండ్ సౌత్లో ఎంత బీభత్సం క్రియేట్ చేస్తుందో ఈ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఎన్టీఆర్ గారి షర్ట్లెస్ లుక్ అయితే హైప్ ని డబల్ చేసింది. అరవింద సమేత ఫీల్ వచ్చింది. ఎన్టీఆర్ గారి లుక్స్, ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అంతా చాలా బాగున్నాయి. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి కబీర్ మైండ్ సెట్ ఏంటి, ఏజెంట్ విక్రమ్ మైండ్ సెట్ ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు యుద్ధం చేసుకుంటున్నారు అనేది క్లియర్ గా చెప్పారు. ఒకవైపు దేశం కోసం తన ఎగ్జిస్టెన్స్ ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న సిన్సియర్ ఏజెంట్ కబీర్, ఎలాంటి టార్గెట్ అయినా సరే తనొక్కడే ఒక వెపన్ గా మారడానికి సిద్ధంగా ఉన్న ఇంకో పవర్ఫుల్ ఏజెంట్ విక్రమ్. ఎనిమీస్ వల్ల వాళ్ళిద్దరికి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఒక వార్ లో చిక్కుకుంటారు. ఇద్దరు ప్రయాణాలు వేరైనా వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, అదే ఇండియా. అయితే అసలు ఇద్దరు బెస్ట్ సోల్జర్స్ మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది, వీళ్ళిద్దరూ ఎందుకు ఎనిమీస్ గా మారారనేది వార్ 2 మూవీలోనే చూడాలి. 2 minutes 40 seconds ట్రైలర్ లో టోటల్ గా యాక్షన్ విజువల్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. బ్లాస్ట్లు, చేజ్లు, ఫ్లైట్ స్టంట్లు, ట్రైన్ స్టంట్లు, ఇలా చాలా యాక్షన్ సీన్సే ఉన్నాయి. స్టోరీ రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ బాగా ఎడిట్ చేశారు. ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. హై ఆక్టైన్ యాక్షన్, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇద్దరు బిగ్గెస్ట్ యాక్టర్స్ ఫేస్ ఆఫ్, ఇది చాలు కదా వార్ 2 మూవీకి హైప్ పెంచడానికి. వార్ 2 ట్రైలర్ అయితే హైప్ ని డబుల్ చేసిందనే చెప్పాలి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. థియేటర్లో చూస్తే ఆ ఫీలే వేరు. ఆ విజువల్స్, ఆ స్టంట్లు, ఆ యాక్షన్ సీన్స్, ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్. ఓవరాల్ గా ఐఎమ్ హైప్డ్ ఫర్ దిస్ మూవీ. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. ఇంతకీ మీరు వార్ 2 ట్రైలర్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.